శ్రీమాత్రే నమః. ఈ రోజున బస్టాండ్ పక్కన వేయించేసి ఉన్నటువంటి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపములైనటువంటి త్రిశక్తి దేవాలయంలో ఈ రోజున గాయత్రి అలంకారముతో ఆ కాళీమాతని సేవిస్తూ ఉన్నాము. ఈ గాయత్రీదేవి సకల వేదములన్నిటికీ కూడా మూలమైనటువంటి ఆధారమైనటువంటి రూపము. ఆ మహాతల్లిని అర్చిస్తే సకల విద్యలన్నిటికీ కూడా కారణమైనటువంటి ఆ గాయత్రి రూపము చాలా ముఖ్యమైనటువంటిది. సకల విద్యలకి కూడా అధిష్టాన దేవత అయినటువంటి ఆ గాయత్రి మంత్రమైనటువంటి ఆ గాయత్రీదేవి ఈ రోజున అలంకారముతో చక్కటి ఆచరణతో ఈ త్రిశక్తి పీఠంలో వేయించేసినటువంటి అమ్మవారికి లక్ష కుంకుమార్చన జరగటము. అలానే నమోదేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః, నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతా స్మతాం. అన్ని రూపముల్లోనూ కూడా ఆ అమ్మవారు ఆ మహాతల్లి లోకములన్నిటినీ కూడా రక్షించడమే కావలసింది. అలాంటి ఆ మహాతల్లికి అనేక విధములైనటువంటి రూపములలో అమ్మవారిని అర్చిస్తున్నాం. ఒక రోజున బాలా త్రిపుర సుందరిగా బాల రూపంలో అమ్మవారిని పూజిస్తాం. ఒక రోజున గాయత్రి అమ్మవారిగా సకల విద్యలకన్నిటికీ కూడా సకల మంత్రములన్నిటికీ కూడా అధిష్టానమైనటువంటి గాయత్రిగా పూజిస్తాం. ఒక రోజున అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా సకల విద్యలు ఇవ్వటమే కాదు, సకల ఏదైతే ప్రాణములన్నిటికీ కూడా ఆధారభూతమైనటువంటి ఆహారం ఉన్నదో ఆ ఆహారాన్ని ఇచ్చేటువంటి అన్నపూర్ణాదేవిగా పూజిస్తాము. అంతేకాకుండా సరస్వతీదేవిగా ఈ విధముగా అన్ని విధములను కూడా అమ్మవారిని అర్చించి ఏదైతే మనము కోరుకున్నామో ఆ కోరిన కోరికలు తీరడానికి ఆ మహాతల్లిని పూజిస్తూ అర్చిస్తూ లోకములన్నీ కూడా సుభిక్షముగా చల్లగా ఉండాలి అని ఈ క్రోధినామ సంవత్సరంలో ఈ మహాదేవాలయంలో ఏర్పాటు చేసినటువంటి లక్ష కుంకుమార్చన భాగంగా ఈ రోజున గాయత్రీదేవిగా అమ్మవారిని సేవిస్తూ ఉన్నాము. శ్రీమాత్రే నమః. Save a life. Download uBlood app. uBlood for the new blood.